హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్ రావు, ఇంటర్లింక్ కమ్యూనిటీ బిల్డర్. లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, నా ఏవైతే ఐటీఎల్జీ ఉన్నాయో వెరిఫైడ్ అవి ఇన్ రివ్యూలో ఉన్నాయి. ఇప్పుడు ఆ రివ్యూ అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ నేను చెక్ చేశాను, సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మీకోసం మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇక్కడ రెండో ఆప్షన్ ఉంది కదా, మైగ్రేషన్ నవము. ఈ మైగ్రేషన్ నవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు యాడ్ వస్తుంది. యాడ్ స్కిప్ చేయండి. స్కిప్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే హిస్టరీ ఎక్కడ ఉంటుందంటే ఇదిగోండి పైన రైట్ సైడ్. ఈ హిస్టరీ మీరు చెక్ చేసుకోవాలి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. అప్పుడు ఇక్కడ నా వ్యాలెట్ కింద ప్రాసెస్ అని వచ్చింది, ఇప్పుడు సక్సెస్ అని వచ్చింది. చూసారా, ఇక్కడ సక్సెస్ వచ్చింది. ఇవి నాకు వెరిఫై అయిన ఐటీఎల్జీ. ఓకే, ఇప్పుడు మీకు నేను నా వ్యాలెట్ ఓపెన్ చేసి అక్కడ చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి హోమ్ పేజీకి రావాలి. ఇక్కడ వ్యాలెట్ తెలుసు కదా మీకు, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వీడియో గమనించండి. ఇది వ్యాలెట్. ఓకే, హోమ్ పేజీకి వచ్చిన తర్వాత అది వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. మీ ఏదైతే ఉందో మీ పాస్వర్డ్ ఇచ్చేసి ఎంటర్ అవ్వండి. అన్లాక్ మీద క్లిక్ చేయండి, ఎంటర్ అవ్వండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ చైన్ ఎంచుకోవాలి. నేను ఆల్రెడీ ఇప్పుడు ఏం చేసా, బిఎన్బిలో ఉన్నాను నేను. చైన్, ఆ చైన్ ఎక్కడ ఉంటుంది అంటే రైట్ సైడ్ పైన ఇదిగోండి ఎల్లో కలర్ ఉంది కదా, ఇది చైన్. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టాప్లో ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఇంటర్లింక్ షెడ్యూల్ ప్రొవైడ్ మెయిన్నెట్, దాని మీద క్లిక్ చేస్తే మన ఇంటర్లింక్ చైన్ అనేది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎనేబుల్ చేసుకుంటే మన చైన్ మారిపోతుంది. ఇప్పుడు నా వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎక్కడ ఉన్నాయి మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఓకే, అంటే కనిపించకుండా స్టార్స్లో ఉన్నాయి. నేను ఇప్పుడు విజిబుల్ చేస్తాను. విజిబుల్ చేయడానికి మనకి ఇదిగోండి పైన టోటల్ బ్యాలెన్స్ ఉంది కదా, అక్కడ ఐ సింబల్ మీద అడ్డగీతం చూడండి, అది దాని మీద క్లిక్ చేస్తే మన టోకెన్స్ కానీ మన మనీ కానీ డాలర్స్ కానీ దీనిలో ఉన్న ఏవైతే ఉంటాయో ఫండ్స్ అవన్నీ కూడా ఇలా అడ్డగీతం ఉంటే అంటే క్లోజ్ అయిపోయి ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే విజిబుల్ అయిపోతాయి. ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇదిగోండి ఇంటర్లింక్ గెయినర్స్ టోకెన్ 40,995 నాకు వెరిఫై అయ్యాయి. ఈ టోకెన్స్ ఎప్పటికి కూడా బర్న్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి, బర్న్ అవ్వవు. అక్కడ ఉన్న మన వ్యాలెట్ కాకుండా యాప్లో ఉన్న టోకెన్స్ ఏవైతే ఉంటాయో అవి బర్న్ అవుతాయి. ఇక్కడికి వెరిఫై అయిన తర్వాత వ్యాలెట్లోకి వస్తే బర్న్ అవ్వవు. కానీ వ్యాలెట్ ఏదైతే 12 అవర్స్ పాస్ ప్రైజ్ ఉందో అది మిస్ అయిందా, మీ వెరిఫైడ్ ఐడెంటిటీ మీకు వెనక్కి రాదు. అందుకనే జిరాక్స్ పెట్టుకోమని చాలాసార్లు చెప్పాను. ఓకే, నా పాత వీడియోలో వ్యాలెట్ ఎలా బ్యాకప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉన్నాయి, చూసుకొని బ్యాకప్ చేసుకోండి. ఓకేనా, ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఎలా స్టేకింగ్ పెట్టుకోవాలి, ఎలా వెస్టింగ్ పెట్టుకోవాలి, ఈ వివరాలతో నెక్స్ట్ వీడియో ఉంటుంది. అప్పటి వరకు ఉంటాను. బై బై, జై హింద్.